రికార్డ్స్ రొప్ప అయితే కూసిపడేస్తుంటూ మన పుష్పరాజు ఎవరైనా ఊహించారా? రిలీజ్ అయినటువంటి 5-6 రోజుల్లోనే 1000 కోట్లు ఒక తెలుగు సినిమా కలెక్ట్ చేస్తుంది, అది మన అల్లు అర్జున్ సినిమా కలెక్ట్ చేస్తుంది అనేటటువంటిది ఎవరైనా ఊహించారా? ఎవడు కూడా ఊహించున్నాడు అనమాట. ఆ ఊహల కందంది అయితే తగిలింది. నేనైతే ముందు నుండి మొత్తుకుంటూనే ఉన్నా, నార్త్ వాళ్ళు కూడా ఏందో బన్వర్షన్ షికావత్ అనేటటువంటి పేరు పెట్టి మా యొక్క పరువు తీసిండు. సో ఆ షికావత్ అనేటటువంటి పేరు తీసేయాలని చెప్పి నార్త్లో చాలా మంది అయితే ఏడవడం అనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాన్సీ ఏడవడం, ఆ తర్వాత మన తెలుగులో ఉన్నటువంటి ఎంతమంది ఆడవలేదు పుష్ప మీద. ఒకటే ఏడుపు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి రిలీజ్ చేసిన కాడ నుండి వాము అది బాగలేదురా ఇది బాగలేదురా అని చెప్పి ముఖ్యంగా మన తెలుగు రివ్యూవర్స్ అయితే ఒక 1000 రూపాయలు పేమెంట్ అని చెప్తే ఓ అని లేపుతారనమాట సినిమాని. ఒక పుష్పంగాడు ఏ విధంగా లేపుతాడు సినిమాలు అనేటటువంటి మనకు తెలుసు, కానీ వాడికి పేమెంట్ అందకపోవడంతో సినిమా జస్ట్ యావరేజ్ అంట. యావరేజ్ సినిమాకి వస్తాయిరా ఈ రేంజ్లో కలెక్షన్స్ అనేటటువంటిది ఒకసారి చూసుకోవాలన్నమాట. మొట్టమొదట ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అని అంటే వెనక 1002 కోట్లు అయితే రావడం జరిగింది అనేటటువంటిది తెలియజేశారనమాట. చిల్లర కూడా వదలం, మేము చిల్లర కూడా చూపిస్తాం అనేటటువంటిది. ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి ప్రతి పోస్టర్లో మనకైతే అల్లు అర్జున్ దర్శనం ఇచ్చేవాడు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం సుకుమార్ కూడా దర్శనం ఇచ్చబోతున్నారు అనమాట. మేసం మీద చేయబెట్టుకోండి రాయల్గా నిలబడ్డాడు. చరిత్ర మాట్లాడుకుంటుంది. ఇప్పుడు దాకా చరిత్ర అంటే ఖచ్చితంగా రాజమౌళి గారు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీళ్ళు వీళ్ళే ఉన్నారు చరిత్రలో. ఆ చరిత్రలో అయితే ఒక కొత్త వ్యక్తి చేయడు, ఆయనే మన సుకుమార్ గారు అనమాట. ఎందుకంటే సుకుమార్ గారికి ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఇది, అల్లు అర్జున్ కూడా ఫస్ట్ 1000 కోట్ల సినిమా ఇది, టాలీవుడ్ నుండి వచ్చినటువంటి 3,000 కోట్ల సినిమా ఇది, 4,000 కోట్ల సినిమా ఇది. దీని గురించి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. అండ్ కింద చూసుకున్నట్లయితే రికార్డ్స్ రప్ప అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆల్ టైమ్ రికార్డు అనేటటువంటిది ఇచ్చారు. ఏఏ అనేటటువంటిది పెట్టడం అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పోస్టర్ అయితే అదిరిపోయింది. అందులో ఉన్నటువంటి మన అల్లు అర్జున్ అయితే చాలా క్రూయల్గా కనపడుతుంటూ వెనక కనపడుతున్నటువంటి నెంబర్స్ అయితే కొంతమంది హేటర్స్కి రాత్రులు నిద్ర లేకుండా చేస్తాయి అనమాట. మీరు ఎంత అయితే ఏడుస్తారో అంతే ఎదుగుతాడు పుష్ప. ఎవడ్రా నువ్వు ఇనుముని నేను, నన్ను కొట్టితే కత్తవుతాను అనేటటువంటిది. తను ఎంతలో అయితే కొట్టారో, ఎంతలో అయితే ట్రోల్ చేశారో, తను ఒక తల్వార్ లాగా మారి రికార్డ్ అన్నింటిని కూడా చెరిపించుకుంటూ పోతున్నా అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో ఇక్కడ నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే పుష్ప 2 మొదలైన దగ్గర నుండి పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ అయినా, మన సుకుమార్ గారు అయినా, అల్లు అర్జున్ అయినా అస్సలు తగ్గేదిలే, సినిమా బాగుంటుంది, డెఫినెట్లీ వెయిట్ చేసి చూడండి అనేటటువంటి మాటలు మాట్లాడారులే. కానీ ఇది RRR మూవీకి సమాధానం చెప్పిద్ది, బాహుబలి మూవీకి సమాధానం చెప్పిద్ది, 1000 కోట్లు కొట్టిద్ది అనేటటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా పాస్ చేయలేదు. దానివల్ల వీళ్ళు గెలిచారు అనేటటువంటిది రియాలిటీ. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే కంగువా మూవీ, దాన్ని తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అయితే కంగువా సినిమా RRR మూవీకి బాహుబలికి ఆన్సర్ ఇస్తుంది. మన డైరెక్టర్ అయితే డైరెక్ట్గా తెలియజేయడం అనమాట. ఎప్పటిదాకా మనోడు పట్టుమని ఒక 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా తెలియదు డైరెక్టర్, కానీ ఆ రేంజ్లో అయితే ఏతలు ఎక్కడం జరిగింది. వాళ్ళందరికంటే బుర్ర దొబ్బింది. కానీ మన సూర్య గారు ఆ కాన్సెప్ట్తో ఎలా వచ్చిండు, అసలు ఆ కాన్సెప్ట్ పట్టుకొని 300 కోట్లు ఎలా పెట్టారు, అసలు ఆ కాన్సెప్ట్తో RRRని కొట్టింది, KGFని కొట్టింది, బాహుబలిని కొట్టింది అనేటటువంటి కోతలు ఎలా కోసారు అనేటటువంటిది నాకైతే అడుగడుగునా తగులుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే చెప్పలేదన్నమాట, చేసి చూపించారు. చెప్పాలి మనకైతే, మన బాయ్ ఎలా మాట్లాడతారు అనేటటువంటిది మనకు తెలుసు, సుకుమార్ గారు ఎలా మాట్లాడతారు అనేటటువంటిది మనకు తెలుసు. వాళ్ళైతే ఒక్కసారి కూడా చెప్పలేదన్నమాట. సో మేము చెప్పాల్సిన అవసరం కూడా చేసి చూపిస్తాం అనేటటువంటిది నిరూపించారు. సో రప్ప అనే రికార్డులన్నిటిని కూడా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే కొన్ని రికార్డులను అయితే లేపేసిండు, కొన్ని రికార్డులను అయితే క్రియేట్ చేసిండు. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ అన్నిటికీ కూడా ఛాలెంజ్ చేసిండు మన అల్లు అర్జున్, మన సుక్కుబాయ్. ఖచ్చితంగా అల్లు అర్జున్ మనం ఎంతైతే ఎలివేట్ చేస్తున్నామో సుకుమార్ గారిని కూడా అంతే ఎలివేట్ చేయాలి. ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్లో అయినా సినిమా వేరే లెవెల్ ఉంది, పార్ట్ 1 ఈ రేంజ్లో ఉంది అంటే పార్ట్ 2 ఏ లెవెల్లో ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మ్యాచ్ అయ్యేలా కంటెంట్ దింపాలి అంటే అది నార్మల్ విషయం కాదు. ఆ నార్మల్ విషయాన్ని మన అల్లు అర్జున్ అయినా, మన సుకుమార్ గారైనా న్యాయం చేశారనమాట. మన బన్నీ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేయించేటటువంటి వ్యక్తి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సుకుమార్ గారు నెక్స్ట్ మన రామ్ చరణ్తో తీయబోతున్నట్ట. మరి అది ఎంతో క్రూయల్గా ఉంటుంది. దాంట్లో ఎలా చూపిస్తారు రామ్ చరణ్ అనే దానికోసం అయితే నేను ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ పుష్ప 1000 crore రిపోర్ట్స్ అయితే నిజంగా చరిత్రలో అయితే నిలిచిపోయేటటువంటి సినిమా ఖచ్చితంగా పుష్ప సినిమా. జస్ట్ 6 daysలోనే 1000 crore కొట్టడం మాటలు కాదనమాట. సో చాలామంది ఇంకా మీకు తెలియని ఉంది అంటనే ఉంటారు, టికెట్ రేట్స్ పెంచారు బ్రో అంటే. ఇప్పుడు యూట్యూబ్లో కూడా సినిమా ఉంది, ఈ విషయం మీకు తెలుసా? ఐబొమ్మలో కూడా సినిమా ఉంది, రూల్స్లో కూడా సినిమా ఉంది. అయినప్పటికీ థియేటర్కి రప్పించుకుంటున్నట్టు అది కంటెంట్ ఉండబట్టే కదా. సో డబ్బులు బొక్క అని చెప్పి ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో 4 రోజులు అయితే OTT కూడా వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమాని థియేటర్లో చూడాలని చెప్పి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా. సో రప్పించుకుంటాను కదా, నువ్వు ప్రోడక్ట్ ఎంత కాస్ట్ పెట్టావు అనేటటువంటిది కాదు, ఆ ప్రోడక్ట్ నువ్వు అమ్మగలుగుతున్నావు లేదనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అని చెప్తాను నేను. ఆ బిజినెస్లో అయితే పుష్ప సినిమా గెలిచిందే.
ప్రీ రిలీజ్ మొత్తం బిజినెస్ అయితే చేసేసింది అనమాట. ఇక ఇప్పుడు నుండి వచ్చేటటువంటి అన్ని కూడా ప్రాఫిట్స్ అనమాట. ఇప్పుడు దాకా డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో హిందీలో అయితే 373 కోట్లు అంట ఓన్లీ నెట్ కలెక్షన్సే. డే 6 చూసుకున్నట్లయితే 43 crores అయితే రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాన్స్ల డే 1 కలెక్షన్స్ ఇవి. కానీ మన బాయ్ చూసుకున్నట్లయితే డే 6 ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే కొట్టడం జరుగుతుంది. నీకైతే సలాం బాయ్, నువ్వు ఎంత ఇదిగా ఉండు, నువ్వు ఎంత తగ్గేదేలా నువ్వు దానికైతే న్యాయంగా చూపించడం అనేటటువంటిది రియాలిటీ. ఉంటా మరి బాయ్. సో మీ కామెంట్ ఏంటి? పుష్ప 1000 crores మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ అయితే తప్పకుండా చేయండి. ఉంటా, నమస్కారం.